హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ థీరం అయితే డిస్కస్ చేద్దాం నాన్న. ర్యాంక్ నల్టీ యూ థీరం అని చాలా ఇంపార్టెంట్ థీరం అన్నమాట. సో అర్థమయ్యే విధంగా, అర్థం కాని విధంగా, అర్థమవుతూ ఉన్నా సరే ఖచ్చితంగా వినండి. చాలా ఇంపార్టెంట్, క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం స్లోగా అయితే చెప్దాం, ఇది ఓకేనా, ఇంపార్టెంట్ కాబట్టి. సరే, let u of f and v of f two vector spaces t is to u to v be linear transformation. Let u be finite dimension, then rho of t and mu of t equal to dimension of u అనేది చూపించాలి. సో ఇక్కడ మనకి టూ కండిషన్స్ ఇచ్చాడు నాన్న. ఇక్కడ ఏంటి నాన్న, ర్యాంక్ ఆఫ్ టీని నల్ టీని కలిపి డైమెన్షన్ ఆఫ్ టీ అనేది చూపించాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ u of f అండ్ v of f టూ వెక్టర్ స్పేసెస్ అని కూడా ఇచ్చాడు. సరే చూద్దాం ప్రూఫ్. గివెన్ t is to u to v b లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది రాసుకున్నాను నాన్న, అంతే ఓకేనా. n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏంటి నాన్న, ఆల్ఫా బిలాంగ్స్ టు u, t ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ నల్ స్పేస్, అవునా. సరే, సిన్స్ n ఆఫ్ t ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ fdvs u, then n of t is also fdvs. ఇక్కడ చూడన్నా, n of t is subspaces of fdvs, అవునా. ఆటోమేటిక్గా అప్పుడు u కూడా ఏమవుతుందన్న, n of t is also u, then n of t is also fdvs, ఓకేనా. fdvs. సో fdvs అంటే ఫంక్షన్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్, ఓకేనా. సరే కదా. సరే, ఇప్పుడు క్లారిటీగా వినండిరా. n ఆఫ్ t అనేది సబ్స్పేస్ ఆఫ్ fdvs, ఓకేనా. సరే, దెన్ ఆటోమేటిక్గా n ఆఫ్ t ఈజ్ ఆల్సో సబ్స్పేస్ ఆఫ్ fdvs అంట. సరే, లెట్ ఎస్ అనే ఒక సెట్ తీసుకుంటున్నాను నాన్న. ఫైనైట్ సెట్ ఆల్ఫా 1 టు ఆల్ఫా k, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఇలా సో ఆన్ ఆల్ఫా k వరకు ఒక సెట్ అయితే తీసుకున్నాం. బి ద బేసిస్ ఆఫ్ n ఆఫ్ t, ఓకేనా. సరే చూడు, మన ఫస్ట్ కండిషన్ ఏంటన్నా, డైమెన్షన్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ t అనేది చూపించాలి. సరే చూపిందాం. ఈక్వల్ టు నల్ t ఈక్వల్ టు k, అంతే కదా. సరే, సిన్స్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ n ఆఫ్ t, అవునా. ఎస్ అనేది n ఆఫ్ tకి సబ్సెట్. సరే, t ఇంటూ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఎస్ అంటే ఏంటన్నా, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. n ఆఫ్ t అంటే ఏంటరా మనకి ఇక్కడ, ఇదిగో ఇది 0 ఓకేనా. సరే చూడన్నాను ఈసారి, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, టీ ఆల్ఫా ఈక్వల్ టు 0 నెక్స్ట్ టీ ఆల్ఫా 2 ఈక్వల్ టు 0 సో ఆన్ అలా సబ్స్టిట్యూట్ చేయగా ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా k ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వచ్చింది, ఓకేనా. సరే, సిన్స్ ఎస్ ఈజ్ li, ఎస్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ని ఫామ్ చేయాలంటే కొన్నిసార్లు మనం ఎక్స్టెండ్ చేయాలని మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నాన్న. ఏం చేస్తాను, ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను, ఓకేనా. ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టెండ్. Therefore n of t is equal to subset of u, s1 is equal to alpha k. సో నేను ఎక్స్పాండ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రాగా నేను ఏం తీసుకున్నానంటే θ1, θ2, θm వరకు అయితే తీసుకున్నా. బి ద ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ u, డైమెన్షన్ u ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ m, ఓకేనా. డైమెన్షన్ u ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, k ప్లస్ m. ఇక్కడ k అంటే ఎంతనా, ఆల్ఫా k, m అంటే ఇది. ఎందుకు వచ్చింది అంటే కనుక మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం, బేసిస్ అవ్వడానికి ఎక్స్పాండ్ చేసాం అక్కడ ఉన్న సెట్ని, అవునా. అప్పుడే మనకి ఆల్ఫా టు θm వరకు ఒక సెట్ అనేది వచ్చింది. సో దీనికి మనం పెట్టుకున్న పేరే S1, ఓకేనా. S1 అన్నమాట. సో అట్లా ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఏమైంది, బేసిస్ ఆఫ్ u అయింది, అవునా. బేసిస్ ఆఫ్ u అయిందా లేదా, ఇదిగో ఆల్ఫాని తీసుకున్నాం ఒక సెట్. సో అది ఎక్స్పాండ్ చేస్తే టీటా కానీ θm వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఈ సెట్ ఇప్పుడు దేంట్లోకి, యూలోదే కదా, అందుకే యూ అనేది ఏంటి, బేసిస్ అయినట్టు, ఓకే కదా. సరే నెక్స్ట్ చూడు, నవ్ వి షో దట్ s1 ఈజ్ ఈక్వల్ టు
సెకండ్ సెట్కి ఇందాక రాసాం కదా నాన్న, ఫస్ట్ సెట్కి ఎలా రాసాం, ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ సంథింగ్ రాసాం కదా. ఇప్పుడు ఎలా రాయాలి దీనికి, టీ ఇంటూ టీటా 1 టీ ఇంటూ టీటా 2 సో ఆన్ టీ ఇంటూ టీటా ఎం. నేను ఎక్స్పాండ్ చేయడానికి తీసుకున్న సెట్కి కూడా టీని అయితే మల్టిపుల్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, హెన్స్ షో దట్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ టీ అన్నమాట. నౌ ఎస్ని మనం బేసిస్ అనేది చూపించాలి, ఎస్ని బేసిస్ అని చూపించాలి. S1 ఈజ్ ఈక్వల్ టు బేసిస్ అని ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎస్ని అయితే ఏమని చూపించాలి, బేసిస్ అనేది చూపించాలి. సరే చూపిద్దాం నాన్న. సో ఇప్పుడు దీన్ని మనం బేసిస్ అనేది చూపిద్దాం. కన్సిడర్ a1 ప్లస్ టీ టీటా ప్లస్ a2 టీ టీటా ప్లస్ సో ఆన్ a పవర్ m టీటా m ఈక్వల్ టు 0 బార్ క్యాప్. 0 బార్ క్యాప్ ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి. ఏంటన్నా, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందన్న, టీ కామన్ తీసుకుంటే కనుక సెట్ నుంచి a1 టీటా ప్లస్ a2 టీటా ప్లస్ సో ఆన్ అలా వస్తూనే ఉంటాయి, ఈక్వల్ టు 0 బార్ క్యాప్. ఓకేనా. నెక్స్ట్ a1 టీటా 1 ప్లస్ a2 టీటా ప్లస్ am టీటా m బిలాంగ్స్ టు n ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అయితే అవుతుందన్న. ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ అయితే అవుతుంది, అవునా. సో ఇక్కడ వరకు క్లియర్ కట్గా అర్థమైంది కదా నాన్న. సో ఇక్కడ నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా, ఇక్కడ వరకు వచ్చింది టీటా 1 టీని కామన్ తీసేసా, మిగిలిన సెట్ని బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనేది అనుకుంటున్నాను. ఓకేనా. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఎల్ ఆఫ్ సి ఆఫ్ సి. ఓకేనా, లీనియర్ కాంప్లెక్స్. a1 టీటా 1 ప్లస్ a2 టీటా ప్లస్ సో ఆన్ am టీటా m ఇవన్నీ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతాయి నాన్న, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఈ ఒకటి ఉంది అది మర్చిపోవద్దు, ఈక్వల్ టు b1 ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ b ఆల్ఫా k ఆల్ఫా. సరే ఇప్పుడు చూడు, ఇక్కడ ఈక్వల్ టు ఇది b ఆల్ఫా k ఆల్ఫా ఉన్న వాటిని మనం ఇట్ సైడ్ తీసుకొచ్చేసామనుకో మైనస్ అవుతాయి కదరా, అదే రాస్తున్నాను చూడు. a1 టీటా 1 సో ఆన్ am టీటా వరకు కామన్, ఇట్ సైడ్కి వస్తే మైనస్ b1 ఆల్ఫా 1 మైనస్ సో ఆన్ bk ఆల్ఫాకి ఈక్వల్ టు 0 బార్. ఓకేనా. ఇక్కడ ఎల్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు s1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఎంతనా, 0 బార్. ఈ సెట్ మొత్తాన్ని మనం పెట్టుకున్న పేరు ఏంటన్నా, S1. ఓకేనా, గుర్తుపెట్టుకో. ఆల్ఫాకే టీటా 1 టీటా m వరకు పెట్టుకున్న పేరు S1. ఓకేనా. ఇక్కడ a1 ఈక్వల్ టు 0 అయ్యింది, am ఈక్వల్ టు 0 అయింది, b1 ఈక్వల్ టు 0 అయింది, సో ఆన్ bk ఈక్వల్ టు కూడా 0. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏంటన్నా, లీనియర్లీ ఇండిపెండెంట్ అని అయితే రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్స్ అయితే 0 అయిపోయినాయి కాబట్టి ఇట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఇంకొక సెకండ్ కండిషన్ ఉంది, అది కూడా ప్రూవ్ చేద్దాం. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ ఆఫ్ ఎస్ అనేది చూపించాలన్నా, చూపిద్దాం. బి బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని అయితే తీసుకున్నాం, బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ, దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ దట్ టీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ ఎల్ ఆఫ్ S1. ఓకేనా. సరే ఇక్కడైతే నేను ఒక సెట్ని తీసుకుంటా, C1 ఆల్ఫా 1 C2 ఆల్ఫా 2 సో ఆన్ D1 టీటా 1 D2 టీటా 2 సో ఆన్ DM TM. అప్లై టీ ఆల్ఫా ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. కన్సిడర్ బీటా ఈజ్ ఈక్వల్ టు టీ ఆల్ఫా. సరే సెట్ తీసుకున్నాను, సేమ్ సెట్. టీని అయితే అప్లై చేయమన్నారు కాబట్టి అప్లై చేసా. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, C1 టీటా ఆల్ఫా 1 ప్లస్ C2 టీటా ఆల్ఫా 2 ప్లస్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇవన్నీ ఏమవుతాయి నాన్న, జీరోస్ అయితే అయిపోతాయి. దేర్ ఫోర్ మనకి మిగిలింది ఏంట్రా, D1 టీటా 1 ప్లస్ D2 టీటా 2 ప్లస్ సో ఆన్ DM TMT ఈక్వల్ టు, ఓకేనా, ఎల్ ఆఫ్ సి ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S1 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ S1 అయితే అయింది. Therefore beta belongs to L of S1. Beta belongs to R of T, beta belongs to L of S1.
ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ S1. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అని అయితే తీసుకున్నా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాసుకోవచ్చురా, ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ, S1 ఈజ్ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ, దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు M, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ K ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ Uకి అయితే ఈక్వల్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వాచ్ అగైన్, ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారికి అర్థమయ్యే కాన్సెప్ట్ అయితే అస్సలు కాదు, మరీ చెప్తున్నాను. అందుకే ఇంకొకసారి చూడండి, మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుందిరా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం.